లొంగిపోయిన ఉగ్రవాదుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ నడుం బిగించారు. బెంగళూరులో రవిశంకర్ నిర్వహించిన యోగా క్యాంపుకి 231 మంది లొంగిపోయిన ఉల్ఫా తీవ్రవాదులు హాజరయ్యారు. ఈ శిబిరం తర్వాత తమలో చాలా మార్పు వచ్చిందని ఈ మాజీ మిలిటెంట్లు చెప్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీ శ్రీ రవిశంకర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. లొంగిపోయిన తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసిన తరువాత మంచి జీవితాన్ని గడిపేందుకు ఆయన శిక్షణ ఇస్తున్నారు. అసోంలో దశాబ్దాల తరబడి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న ఉల్ఫా తీవ్రవాదులు కొద్ది రోజుల క్రితం లొంగిపోయారు. వారికి బెంగళూరులోని శ్రీశ్రీ ఆశ్రమంలో పునరావాస శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లొంగిపోయిన ఉల్ఫా తీవ్రవాదుల్లో మనోధైర్యం నింపేందుకు, జీవిత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు రవిశంకర్ చాలా బోధనలు వినిపించారు. యోగా కార్యక్రమాలను నిర్వహించారు. గతంలో అంతర్యుద్ధంలో అట్టుడికిపోయిన కోసావో, శ్రీలంకలో హింసాకాండతో సంబంధం ఉన్న వారిని కూడా శ్రీశ్రీ మార్చారు. మంచి మనుషులుగా తీర్చిదిద్దారు. ఉల్ఫా బాజీ తీవ్రవాదులు కూడా అలాగే జీవితంలో పైకి వస్తారని రవిశంకర్ అంటున్నారు. ఉల్ఫా మెంబర్స్ ఇన్ అస్సాం దే అండర్టుక్ a course and then they spread the message to others. It has done so much good to them physically, mentally, spiritually. It just healed their wounds. శ్రీ క్యాంప్ కు హాజరైన ఉల్ఫా మాజీ మిలిటెంట్లు చాలా ఉల్లాసంగా కనిపించారు. జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవటానికి ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. मन को कैसे संभाल के रखना है, मानसिक और शारीरिक तौर पे कैसे फिट रहना है, इसकी भी ट्रेनिंग दी है. और साथ साथ ये लोग को वहाँ जाके एक सोशल एक्सेप्टेंस कैसे हो, समाज कैसे स्वीकार करे, उसका भी बताया है. लोग खुद जाके आर्ट ऑफ लिविंग के नवचेतना शिविर के टीचर पे मैक्सिमम लोग वहाँ जा रहे. 231 మంది మాజీ మిలిటెంట్లు శ్రీశ్రీ యోగా క్యాంపుకు హాజరయ్యారు. అసోంలాగే ఇతర తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు కూడా ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని శ్రీశ్రీ కోరారు.